హలో వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చి ఏంటంటే క్యాబేజీ మసాలా కర్రీ అండి. దీన్ని వచ్చేసి క్యాబేజీ తీగూర కూడా అని అంటారు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క నేమ్ అయితే ఉంటుంది కదా. అలాగే ఇది వచ్చేసి రైస్లో కానీ చపాతీలో కానీ దేంట్లోకైనా కూడా కర్రీ అనేది చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుందండి. చూసారు కదా, చూస్తేనే మౌత్ వాటరింగ్ లాగా అనిపిస్తుంది కదా. అసలు ఎంత బాగుంటుందంటే ఒకసారి ట్రై చేయండి. దీనికి కావాల్సిన వచ్చేసి క్యాబేజీ అండి. క్యాబేజీని అసలు చూడండి, ఇది అసలు ఒరిజినల్గా కాదా అన్నట్టు మరి గ్రీన్గా వైట్ అసలు కట్ చేసేటప్పుడు నాకే డౌట్ వచ్చింది, అలా ఉంది క్యాబేజీ అనేది. ఇది కొన్ని ఫేక్ క్యాబేజీస్ కూడా వస్తున్నాయి, మనం ఆల్రెడీ యూట్యూబ్లో అలా చూస్తున్నాం కదండి. క్యాబేజీని అయితే ఫస్ట్ నీట్గా కడిగి చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకోవాలి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. క్యాబేజీ తీగూరకి కావాల్సిన వచ్చేసి క్యాబేజీ, నేనైతే ఒక చిన్న క్యాబేజీ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఆనియన్ అండ్ టమాటా అండి. ఆనియన్ అండ్ టమాటాను కూడా చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. దీనికి వచ్చేసి కొంచెం టమాటాలు అనేది ఎక్కువగానే పడుతుందండి, ఎందుకంటే మనం చింతపండు అనేది ఏం యూస్ చేయం కదా, అందుకోసం టమాటా అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. టమాటా ఆనియన్ నీట్గా కడిగి షుగర్ చేసి కట్ చేసుకున్నాక అలాగే క్యాబేజీని కూడా కట్ చేసుకోండి. చూసారు కదండి, క్యాబేజీ అనేది ఎంత ఫ్రెష్గా ఉంది, కలర్ కూడా గ్రీన్గా వైట్గా.